పేరు ఆర్చి ఇచ్చినారాయన. నేను చిలుకూరిపేట సబ్ యూనిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము ముఖ్యంగా ఈ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తానికి కూడా సబ్ యూనిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. టౌన్ అండ్ అర్బన్ ఇక్కడ ఉన్నటువంటి మలేరియా అండ్ డెంగ్యూకు సంబంధంగా మేము సర్వీసెస్ చేస్తాము. ఇక్కడ మొత్తం కూడా టౌన్లో 73 సచివాలయాలు ఉన్నాయి. ఈ 73 సచివాలయాలలో మళ్ళీ మలేరియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఏఎన్ఎంస్ స్లైడ్లు తీసి అక్కడ యూపీఎస్సీ పరిధిలో ఉన్నటువంటి ఎల్టీలకు ఇస్తారు. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్లు సూపర్వైజర్ల ద్వారా మేము కూడా నెలకు 500 వరకు స్లైడ్లు తీసి మా దగ్గర పరీక్ష చేయబడుతుంది. కానీ దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి మలేరియా పాజిటివ్ కేసులు అనేవి లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడక్కడ డెంగ్యూ కేసులు తగ్గుతున్నాయి. ఈ డెంగ్యూ కేసులలో భాగంగా ప్రతి ఫ్రైడే ఏఎన్ఎంస్ అన్ని సచివాలయాలు ఏఎన్ఎంస్ మొత్తం సచివాలయాలు 73 ఈ 73 సచివాలయాల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ఫ్రైడే రైడే నిర్వహిస్తారు. అంటే ఫ్రైడే రైడ్ అంటే ఆ వారం మొత్తంలో ఉన్నటువంటి నీటి నిల్వలన్నింటినీ కూడా మొత్తం కూడా పారపోసి అవి మొత్తం కూడా ఎండబెట్టి ఆరిపోసిన తర్వాత వాటిని మళ్ళా సాయంత్రం నీటితో నింపుతారు. మనం నీటిని పారిపోయటం వల్ల ఏమవుతుందంటే మరి దాంట్లో ఉన్నటువంటి లార్వా మొత్తం కూడా మరి కింద పడి చనిపోతుంది. అలాగే మనం ప్రైవేట్ రైడ్ చేయకపోతే ఈ పెద్ద దోమలు అంటే వారం తర్వాత అక్కడ ఉన్నటువంటి లార్వా నుంచి పెద్ద దోమలు ఉత్పత్తి అయ్యి డెంగ్యూ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా అన్ని సచివాలయాలలో ప్రతి ఏఎన్ఎం వాళ్ళ ఆశా కలిపి ప్రైవేట్ రైడే ప్రతి వారం నిర్వహిస్తారు. వారు ఇంటింటికి తిరుగుతూ మరి నీటి నిల్వలు ఉండకూడదు, మరి అదేవిధంగా నీటి నిల్వలు ఉన్నట్లయితే మూతలు పెట్టాలి. మరి చిన్న చిన్న నీటి నిల్వలు ఉంటే వారు తీసివేయడము, అదేవిధంగా కొబ్బరి బొండాలు ఉంటే వాటిని ముక్కలుగా కొట్టివేయడము, మరి ఇంటి చుట్టూ పరిసరాలలో ఉన్నటువంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ చిన్న చిన్న టీ కప్పులు కానీ అలాంటివి ఉన్నప్పుడు వాటిని అన్నింటినీ కూడా మరి పారవేయటము. ఏదైనా నీటి నిల్వలు అధికంగా ఉన్నప్పుడు మనం తీసేయడానికి అనుకూలంగా లేనప్పుడు వాటిలో మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ సొల్యూషన్ ఎబేట్ను ఉపయోగించి దాంట్లో ఉన్నటువంటి లార్వాలను చంపివేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటికి మరి మెస్సులు పెట్టించుకోమని చెప్పడము, మరి సాయంత్రం 5 గంటల తర్వాత మరి ఎక్కువ దోమలు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం 5 గంటలకి ఇంట్లో ఉన్నటువంటి కిటికీలు తలుపులు అన్ని కూడా మూసివేసుకోమని చెప్పడము, ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పడము. అదేవిధంగా స్కూళ్లలో పిల్లలకు మరి మలేరియా డెంగ్యూ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, మరి దానికి ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలా, దీంట్లో హెల్త్ ఎడ్యుకేషన్ లో భాగంగా పిల్లలకు నీటి నిల్వలు దాంట్లో వచ్చేటటువంటి దోమలు వాటి వల్ల కలిగేటటువంటి డెంగ్యూ మలేరియా గురించి చెప్తూ ప్రధానంగా మరి వాళ్ళలో దోమతెర వాడమని చెప్పడము. అదేవిధంగా ఈ యొక్క డెంగ్యూ దోమలు ఏ విధంగా వృద్ధి చెందుతున్నాయో మీ యొక్క తల్లిదండ్రులకు చెప్పి ఎవరైనా మరి దోమతెరలు లేని వాళ్ళు దోమతెరలు కొనుక్కొని వాడమని చెప్పడం జరుగుతుంది. నారాయణ గారు, ఇప్పుడు చిలకలూరుపేటలో మీరు ఇక్కడ సూపర్వైజింగ్ చేస్తూ ఉన్నారు కదా, మీరు జిల్లాలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్కి అటాచ్డ్గా ఉంటారు? మాది డైరెక్ట్ గా డిఎంఓ డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కంట్రోల్లో మేము పనిచేస్తాము. మేము ఏదైనా మాకు సంబంధించినటువంటి డెంగ్యూ కేసులు కానీ మలేరియా కేసులు కానీ నమోదైనప్పుడు అవి మాకు డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ ద్వారా మాకు పంపిస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ కానీ ప్రజారోగ్య శాఖలో భాగమే కదా మీరు? మరి ప్రజారోగ్య శాఖలో భాగమైనప్పుడు మీకెందుకు ఒక ఆఫీస్ అనేది లేదు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు మీరు వర్క్ చేయట్లా? ఇక్కడ స్పెషల్గా ఇక్కడ ఎందుకు చేస్తారు? దీనివల్ల అంటే ప్రభుత్వం నుంచి మీకేమన్నా సపోర్ట్ కావాలా లేదా ఎందుకని? అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ప్రజారోగ్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళే. ఆల్రెడీ ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చారు సార్ మనకి. ఓకే సార్, అది పడిపోయింది. ఓకే ఓకే, పడిపోయినాక ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అడగాలి, అది వైద్య విధాన పరిషత్ అండర్ లో ఉండదు. ఓకే సార్, ఓకే. మనం రిక్వెస్ట్ కానీ డిఎంహెచ్ఓ అండర్ లో ఉండిద్ది కదా? కాదండి, ఉండదా? వాళ్ళకి డిసిఏ వాళ్ళకి డిస్ట్రిక్ట్. ఇక్కడ డిఎంహెచ్ఓ అండర్ లో ఉండే ఏముంటాయండి? డిఎంహెచ్ఓ అండర్ లో పిహెచ్సికి మీరు ఒక అడ్రసింగ్ పెట్టుకోవచ్చు కదా. అంటే డిఎంఓ ఆల్సో
బిలాంగ్స్ టు DMHO సార్. ఓకే ఓకే టీబీ అండ్ లెప్రసీ. మా తర్వాత టీకాలు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మీరు ఎంతమంది సార్ సిబ్బంది, ఎవరెవరు, వాళ్ళ డిసిగ్నేషన్లు ఏంటి? మేము చిలకలూరిపేట పరిధిలో 11 టోటల్ 11 మెంబర్స్. ఇక్కడ 11 మంది పని చేస్తున్నాం సార్. ఉన్న పోస్టులు 11 మంది ఉన్నారు సార్. ఓకే సార్. అయితే ఇక్కడ 4 సూపర్వైజర్లు. ఓకే సార్. కాబట్టి ఇక్కడ 2 సూపర్వైజర్లు, 1 సబ్ యూనిట్ ఆఫీసరు, 3 హెల్త్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు సార్. 11 మందికి 6 ఉన్నారు. ఇంకా 5 రిక్వైర్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు మీరు మీరు కరెక్ట్ గా ఇక్కడ నుంచి రిపోర్ట్ DMHO గారికి ఉండిద్దా సార్? డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్. ఇప్పుడు మీరు ఇది అఫీషియల్ గా నిర్వహిస్తున్నారా, ఈ ఆఫీస్ ని అన్అఫీషియల్ గా నిర్వహిస్తున్నారా? అఫీషియల్ గానే సార్. అఫీషియల్ అంటే డిఎం గారికి చెప్పి నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆఫీస్ పెట్టుకుంటాము. జిల్లాలు ఎక్కడైనా సరే. ఇప్పుడు కాదండి, వెనకటి నుంచి కూడా సబ్ యూనిట్ ఆఫీసర్ ఇల్లే ఆఫీస్. ఓకే. ఈ డిపార్ట్మెంట్ కి వచ్చేళ్ళకి ఇంకా అంతే, ఎప్పటి నుంచి అయినా ఇలానే 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సబ్ యూనిట్ ఆఫీసర్ ఇల్లే రెసిడెన్స్ లో పంక్స్ లో వచ్చి సంతకాలు పెట్టుకుని అంతే. అంటే కొన్ని ఏరియాలో సార్ వాళ్ళు ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు మరి కమిషనర్ గానీ అట్లా ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని సంప్రదించాలంటే అలా ప్రజలు మనం సంప్రదించాలంటే మేము డోర్ టు డోర్ రోజు PDP వర్క్. అలాగా సార్. అంటే మీరు వెళ్తున్నారు, నేను కాదంటలేదండి. ఇప్పుడు 2 లక్షల మంది జనాభా ఉన్నారు, మిమ్మల్ని సంప్రదించాలనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఎలా? మామూలు సచివాలయాలు ఉన్నాయి, అందరికి కూడా మేము చేసే వర్క్ వాళ్ళు చేసే వర్క్. అంటే ANMs కొంతమంది ఏదన్నా వాళ్ళు పరిధిలో చెప్పింది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోతే మిమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకో ప్రజలు. మీకంటూ కేర్ ఆఫ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడికి వస్తారా ప్రజలు? వస్తారా? రోగులు కానీ అలా వస్తూ ఉంటారు కదా. మాకు సార్ చాలా సార్లు మలేరియా జ్వరం పరీక్ష ఇక్కడ మీరు పరీక్షలు నిర్వహిస్తారండి ఈ ప్రాంగణంలో? ఇక్కడికి వచ్చిన చేస్తాం సార్. లేదంటే ఏదన్నా మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మేము రోజు దాదాపుగా అంటే డే బై డే గానీ ఒక నెలలో సరాసరిగా ఈ ప్రాంగణంలో ఎన్ని పరీక్షలు నిర్వహిస్తారు అప్రాక్సిమేట్లీ? ఇక్కడ 350 నుంచి 400 ప్రతి నెల. 425 ప్రతి నెల ఉంటాయి. ఓకే ఓకే. అందరూ తీసేయగాని మొత్తం అట్లా ఉంటాయి సార్ మా దగ్గర. ఓకే 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 సార్. ఇప్పుడు అంటే మీరు నేను అంటుంది ఏంటంటే ఓన్లీ అవేర్నెస్ కల్పించడం కోసమేనా, లేకపోతే ఇంకా ఏం చేస్తారు మీరు? Awareness is a part of job. Okay. Awareness. Okay. Fever survey. Okay. Blood smear collection. Okay. ఒకవేళ ఏదైనా పేషెంట్ డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ పార్ట్. Okay. మలేరియా వరకు. Okay. డెంగ్యూ అయితే మేము రిఫర్ చేస్తాం రిఫరల్ హాస్పిటల్. Okay. మలేరియా వరకు మేమే ట్రీట్మెంట్ చేస్తాం. Okay. Okay. యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ఫాగింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయా లేదా? Okay. అవన్నీ కూడా మేమే చూస్తాం. ఓకే ఓకే. సో ఫాగింగ్ ఆపరేషన్స్ రూరల్ అండ్ అర్బన్ జస్ట్ మానిటైజేషన్ చేస్తారా, లేదంటే ఆర్డర్స్ చేస్తారా, లేదంటే దాన్ని కరెక్ట్ గా డేట్ వైజ్ డేట్ జరుగుతుందా లేదా అనేది చూస్తారా? సార్ నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు ఎందుకంటే మన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎక్కువ శాతం మంది మురికివాడలు ఉన్నాయి, ఆల్మోస్ట్ టౌన్లో స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో నమోదవుతున్నటువంటి కేసులు మీకు రాదు కాబట్టి, మీ పరిధిలోకి రాదు కాబట్టి ఇప్పుడు సార్ ప్రైవేట్ హాస్పిటల్ అయిన ఇందాక మీకు అంత పొద్దున కూడా కొద్దిగా చెప్పా సార్, ప్రైవేట్ హాస్పిటల్ అయినటువంటి కేసులు డెంగ్యూ అనేది హాస్పిటల్లో నమోదవుతున్నటువంటి మలేరియా డెంగ్యూ కేసులు మీ శాఖ పరిధిలోకి, అంటే మీరు మానిటైజేషన్ చేస్తున్న మీ పరిధిలోకి వస్తాయా రావా అనే దానికోసం అడుగుతున్నాను మిమ్మల్ని సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక కేసు నమోదు నుంచి ఈ మలేరియాకి డెంగ్యూకి సంబంధించి ఏవైతే నియంత్రణ చర్యలు ఉన్నాయో ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది మీకు సామాగ్రి, మెడిసిన్స్ కానీ లేదంటే ఫాగింగ్ సంబంధించిన రసాయనాలు కానీ ఏమొస్తుంది, ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎంత మీరు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? మాకు అంటే మలేరియా సంబంధంగానేమో క్లోరోకిన్, ప్రామెకిన్, తర్వాత ఈ మధ్య కాలంలో ఏసీ కిట్లు అని వచ్చినాయి సార్. 1 month కి ఎంత వస్తుంది క్వాంటిటీ? అంటే 1 month అని ఏముండదండి, మన కేసులు వచ్చే పరిధిని బట్టి అంతే. అంటే రిమైనింగ్ వచ్చే దగ్గరికి పంపిస్తారు, దాన్ని మీరు పంపిస్తారు. డిస్ట్రిబ్యూట్. అదేవిధంగా డెంగ్యూకి సంబంధం కూడా, డెంగ్యూకి అనేది మన ట్రీట్మెంట్ కాదు కాబట్టి మీరు ఇండెంట్ పెడతారా? మీరు ఇండెంట్ పెడతారా? ఇండెంట్ పెడతాం. అంటే
మనకి ఈ సంవత్సరం వచ్చిన కేసులను బట్టి ఇండెంట్ పెడతాం. ఓకే ఓకే. మనకు ఈ ఇయర్కి ఎంత పెట్టారు సార్ ఇండెంట్? ఇండెంట్ అంటే సార్ మనం ఇండెంట్ పెట్టినంత వాళ్ళు ఇవ్వకపోవచ్చు. మీరు పెట్టింది మనము ఒక 20 లీటర్లు ఏబేట్ పెట్టాం సార్. ఓకే, అందిందా మీకు? వచ్చింది సార్. వచ్చిందా? దాన్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేశారా? డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్. ఓకే ఓకే. అంటే మన దగ్గరే ఉంచాము. ఓకే. దాన్ని ఏఎన్ఎంస్ కు ఓకే ప్రతి సచివాలయము ఓకే చూపించండి. ఓకే సార్, ఇప్పుడు మలేరియాకి డెంగ్యూకి సంబంధించి మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు కదా, ఏ నెలలో నిర్వహిస్తున్నారు, ఏమే యాక్టివిటీస్ నిర్వహిస్తారు? మలేరియా మాసోత్సవాలు జూన్ నెల మొత్తం కూడా ఒక బ్యానర్ తయారు చేయించి మేము మలేరియా మాసోత్సవాలు నిర్వహిస్తాం సార్. ప్రతిరోజు ఎవ్రీడే. డెంగ్యూ సార్? అదేవిధంగా డెంగ్యూ మాసోత్సవాలు జూలైలో నిర్వహిస్తాము. మలేరియా మాసోత్సవాల టైంలో ప్రతిరోజు మరి ఒక హాస్టల్ కానీ లేదా ఒక స్కూల్ కానీ లేదా జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ వెళ్ళి. సార్ మీ ఆఫీస్ వర్కింగ్ సార్ టైమింగ్స్, ఆఫీస్ వర్కింగ్ టైమింగ్స్ మీ 9 to 4 మార్నింగ్ 9 to 4 సార్. 9 to 4. ఓకే ఓకే. మీకు రిజిస్టర్ ఉండిద్ది అంటే మూవింగ్ రిజిస్టర్. అటెండెన్స్ రిజిస్టర్ కాదు, 3 సార్లు అటెండెన్స్ చేయాలి. నర్సరాపేట సెంటర్ లో వేసినా కూడా క్లాస్ అడుగుతుంది. ఓకే. నువ్వు ఆడేందుకు ఉన్నావు, నువ్వు ఆఫీస్ లో లేకుండా. ఓకే ఓకే ఓకే. ఫీల్డ్ లో ఉండి లేట్ అయినా కూడా ఆ టైంకి వచ్చి వేసిపోతాం. ఓకే ఓకే. డేటా ఉంటుంది. అదేలే సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ.